మెట్పల్లి పట్టణంలో మిషన్ భగీరథ పేరుతో అధికారులు దోచుకుంటున్నారని పట్టణంలోని మిషన్ భగీరథ పథకం కింద ప్రజలకు తాగడానికి నీళ్లు అందించే పథకాన్ని మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీలు పూర్తిగా దెబ్బతిన్నాయని దీనికి బాధ్యత వహిస్తున్న మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మరియు పలువురు అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు ప్రజాసేన పార్టీని ఆశ్రయించారని ప్రజాసేన పార్టీ అధ్యక్షుడు ఆకుల హనుమానులు తెలిపారు. వారికి అండగా నిలబడి పోరాటం చేయడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. నమస్కారం. కోరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఈరోజు లైవ్లోకి ఎందుకు రావడం జరిగిందంటే, మెట్పల్లిలో మిషన్ భగీరథ పనులు చాలా అధ్వానంగా చేస్తున్నారు. మిషన్ భగీరథ పేరుతో అధికారులు దోచుకుంటున్నారు. పట్టణంలో మిషన్ భగీరథ పేరుతో ప్రజలకు మంచినీళ్ళు అందించే బదులుగా వాళ్ళ నిర్లక్ష్యంతో డ్రైనేజీ నీళ్లు అందిస్తున్నారు. అలాగే మున్సిపల్ అధికారులు, డిఈ అధికారులు అందరూ కలిసి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నారు. దీని విషయమై ప్రజాసేన పార్టీని ప్రజలు ఆశ్రయించారు మమ్మల్ని. మేము ప్రజల కోసం భగీరథ అన్యాయాన్ని అరికట్టడం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం, ఇంకా ముందరికి పోతాం. ఇంకా కొన్ని వార్డుల్లో చాలామందికి నీళ్లు రాలేవని వాపోతున్నారు. దీనిపై ప్రజాసేన కొట్లాడుతుంది, ప్రజలందరికీ న్యాయం చేస్తుంది. మోసపూరిత అధికారులను ఎండగట్టడానికి ప్రజాసేన ఎప్పుడు ముందుంటుంది. దీని విషయమై ఈరోజు పేపర్ స్టేట్మెంట్ కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క వార్డులోని ప్రజలకు నీళ్లు రావాలని, అన్యాయం అరికడతామని, అవసరమైతే కలెక్టర్ కానీ చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి పోరాటం చేస్తామని, దీనిపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.